దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళంతా బైబిల్ తెరవండి. ఒక చిన్న వర్తమానాన్ని క్లుప్తంగా చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. మరొక వాక్యం కూడా చదువుకుందాం, చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేసెను. తలల పైకి చూడండి. ఈరోజు సందేశం, సొలొమోను రాజ్యం ఎప్పుడు స్థిరపరచబడింది? సొలొమోను రాజ్యం స్థిరపరచబడిన తరువాత సొలొమోను నమ్ముకున్న దేవుడు, సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవుడు, సొలొమోను ప్రార్థన చేసిన దేవుడు, సొలొమోను ఆరాధించినటువంటి దేవుడు సొలొమోన్ని ఏ రీతిగా ఘనపరిచాడు అనే వివరాలు నేను మీకు ఈరోజు చెప్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనంలో అప్పుడు సొలొమోను తన రాజ్యమందు తన సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు, రాజ్యము నిలకడగా ఉండి స్థిరపరచబడెను అనే ఒక మాటను మనం చదువుకున్నాం. అప్పుడు అంటే వెంటనే మన మనసులో పుట్టవలసినటువంటి ఆలోచన ఏంటంటే ఎప్పుడు అనే ఆలోచన మనకి రావాలి. దేవుడు సొలొమోనుతో ఉండి అతన్ని బహుగనుడైన రాజుగా చేశాడట. ఎప్పుడు అనంటే అతడు తన రాజ్యమందు స్థిరపరచబడినప్పుడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతిని నేను హెచ్చిస్తాను, నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాను, అతనికి రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, అతనికి నేను తండ్రిగా ఉంటాను, అతనికి నేను కృపచూపుట మానను, అన్ని విషయాల్లో సమాధానం నలుదిశలా స్థిరపరుస్తానని అభయమిచ్చాడు. అభయమిచ్చిన దేవుడు సొలొమోనుతో కూడా ఉన్నట్లుగా, సొలొమోను రాజ్యం స్థిరపరచబడినట్లుగా, సొలొమోను రాజ్యం నిలకడగా ఉన్నట్లుగా, సొలొమోను యొక్క దేవుడు అతనికి తోడుగా ఉండి అతనిని విడువక ఎడబాయక అతనిని మహాఘనుడైనటువంటి రాజుగా, సొలొమోనుకి ముందటి రోజుల్లో కానీ సొలొమోను తదుపరి దినాల్లో కానీ అతని వంటి ఖ్యాతి కలిగినటువంటి రాజు, అంతటి ఘనత పొందినటువంటి రాజు, అంతటి ఘనమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నటువంటి రాజు మరొకడు లేడు అని బైబిల్ చెప్తుంది. అంతగా సొలొమోను రాజ్యం స్థిరపరచబట్టడానికి కారణం దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. సొలొమోను రాజ్యం స్థిరపరచబడి నిలకడగా ఉంది. సొలొమోను మహాగణుడై చరిత్ర పుటల్లో ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజ్యం అంటేనే యుద్ధాలు, రాజ్యం అంటేనే సైన్యం, రాజ్యం అంటేనే రాజకీయ పోరాటాలు ఎక్కువగా ఉంటాయి. మీరు రాజుల చరిత్రలు చదివితే అంతా రక్త చరిత్రే కనబడుతుంది. రాజుల చరిత్రలో కుట్రలు, భయంకరమైన కుతంత్రాలు, భయంకరమైనటువంటి పోరాటాలు, వెలపట్ట పోరాటాలు, లోపల భయాలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నటువంటి వాతావరణం చాలా రాజ్యాల్లో మనకి కనిపిస్తుంది. ఈ రోజున రాజ్యాలు స్థిరపరచబడాలన్నా, కుటుంబాలు స్థిరపరచబడాలన్నా, విశ్వాసులు స్థిరపరచబడాలన్నా, చేతి పనులు స్థిరపరచబడాలన్నా, అన్ని విషయాలలో తన నిత్యమహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మలను పూర్ణులుగా చేసి
స్థిరపరిచి బలపరిచి నిత్య మహిమకు మిమ్మల్ని సిద్ధపరచాలంటే తప్పకుండా మీలో ప్రతి ఒక్కరూ స్థిరులను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి జీవించాలి. అలాంటి ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందరో బ్రతుకులు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ఎందరో బ్రతుకుల్లో స్థిరత్వం లేక కదిలిపోతున్నట్లుగా, ఊగిసలాడుతున్నట్లుగా, విచ్ఛిన్నమైపోతున్నట్లుగా, చిందరమైపోతున్నటువంటి బ్రతుకులుగా నేటి సమాజంలో కనబడుతున్నాయి. అయితే దేవుడు ఈ మాసములో మీతో స్పష్టంగా చెప్పమన్న సందేశం ఏంటంటే, మీ రాజ్యము, మీ కుటుంబము, మీ సంఘము, మీ బ్రతుకులు, మీ యొక్క విశ్వాస జీవితం, మీ చేతి పనులు స్థిరపరచబడునుగాక. మీరంతా మహాగణులుగా ఎంచబడుదురుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. రాజ్యము స్థిరపరచబడటానికి కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను రాజ్యం స్థిరపరచబడటానికి కారణాలు ఏంటి? స్థిరపరచబడిన తరువాత సొలొమోను చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు ఏమై ఉన్నాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను స్థిరపరచబడిన తర్వాత ఏం చేశాడని రాస్తుందంటే, ప్రధానులను, అధికారులను, సహస్రాధిపతులను, సైన్యాధిపతులను, మంత్రులను, మాటకారులను, ఇశ్రాయేలీలందరినీ సమకూర్చుకొని గిబియోనులో నిర్మించబడినటువంటి ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ దహన బలులు అర్పించి దేవుని హృదయాన్ని గెలుచుకొని ఆ చోట నిద్రించాడు. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత సొలొమోను కలిగింది. సొలొమోను కలిగితే సొలొమోను దగ్గర నుండి దేవుడు 5 విధాల ఆశీర్వాదాలు అడుగుతాడేమో అని అనుకున్నాడు. ఏమని అనంటే, ఐశ్వర్యాన్ని అడుగుతాడేమో, సొమ్ము అడుగుతాడేమో, ఘనత అడుగుతాడేమో, శత్రువుల ప్రాణాలు అడుగుతాడేమో, దీర్ఘాయువుని అడుగుతాడేమో అనుకున్నాడు. భూమి మీద మనిషి బ్రతకటానికి ఏ స్థితిలోనైనా, ఏ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కోరుకునేది ఈ 5 విధాల ఆశీర్వాదాలే. ఏంటో చెప్పండి. 5 ఇప్పుడే చెప్పింది. 1 ఐశ్వర్యం, చెప్పండి గట్టిగా. 2 సొమ్ము, రెండోది ఏంటది? 3 ఘనత, మూడోది ఏంటది? 4 దీర్ఘాయువు, నాలుగోది ఏంటది? 5 శత్రువుల ప్రాణాలు. 5 శత్రువుల అంటే శత్రుశేషం ఏమీ లేకుండా, శత్రువులు ఎవ్వరూ మిగలకుండా ఉంటే ప్రశాంతంగా, మానసిక ప్రశాంతంగా ఉంటారు. సొమ్ము ఐశ్వర్యం ఉందనుకోండి, ఏ కొరత లేకుండా తినాలనుకుని తినొచ్చు, త్రాగాలనుకుని త్రాగొచ్చు, కట్టాలనుకున్న ఇల్లు కట్టొచ్చు, కొనాలనుకున్న కారు కొనొచ్చు, వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు. అన్ని సమృద్ధిగా సమకూర్చబడతాయి. ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వస్తుంది కనుక లెక్కింపలేనంత సొమ్ము, ఐశ్వర్యం, ధన ధాన్యాదులు మానవులు కోరుకుంటారు. ముఖ్యంగా ఘనతని ఆశిస్తారు. నలుగురి మధ్యలో ఘనతగా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి, హెచ్చింపబడి బ్రతకాలి, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, దీర్ఘకాలం బ్రతకాలి, అర్ధాయుష్తో అల్పాయుష్తో తనువు చాలించకూడదు, అకస్మాత్తుగా మరణించకూడదు. ఆయుష్కాల దినములన్నీ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా, సమృద్ధిని అనుభవిస్తూ, ఘనతను పొందుకుంటూ గౌరవప్రదంగా బ్రతకాలని ఏ మానవుడైనా దైవ ప్రత్యక్షత కలిగిన రాజులు కానీ అధికారులు కానీ అడిగినా ఈ 5 ఆశీర్వాదాలు ఉంటే చాలని కోరుకుంటారు. కానీ సొలొమోను స్థిరపడిన తర్వాత, బలిపీఠం దగ్గర బలులర్పించిన తర్వాత దేవుని ప్రత్యక్షత కలిగితే దేవుణ్ణి ఈ 5 ఒక్కటి కూడా అడగకుండా ఏమని కోరుకున్నాడంటే, దైవీకమైనటువంటి జ్ఞానము, వివేకము కలిగినటువంటి హృదయము కోరుకున్నాడు. దేవుడు మహదానందముతో, మహా సంతోషంతో అతగాడికి ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, దీర్ఘాయువు దయచేశాడు. దేవునికి స్తోత్రం. మీ రాజ్యం స్థిరపడితే,
మీ కుటుంబం స్థిరపడితే, మీ చేతి పనులు స్థిరపరచబడితే, మన సంఘం స్థిరపరచబడితే, మీ జీవితాల్లో కూడా మీరు మొట్టమొదటిగా వెళ్ళవలసిన స్థలం ఏంటంటే ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించాలి. పూర్తిగా మిమ్మల్ని మీరు సజీవ యాగంగా, దహన బలిగా దేవునికి అర్పించుకోవాలి. అప్పుడు మీకు కలుగుతుంది దేవుని మహిమగల ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. దేవుడు వచ్చి మిమ్మల్ని అడుగుతాడు, నీకు ఏది ఇష్టమో కోరుకో, నేను దాన్ని ప్రసాదిస్తానని. అప్పుడు ఏది పడితే అది కోరుకోవద్దు. దైవీకమైన జ్ఞానాన్ని కోరుకోండి, వివేకం గల హృదయం కోరుకోండి. వాటితో పాటు ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయువు, స్థిరమైన కలిమి దేవుడు సమృద్ధిగా ఇచ్చి మీ రాజ్యాలను, మీ కుటుంబాలను ఘనపరిచి ఖ్యాతిని కలుగజేసి తోడుగా ఉండి వర్ధిల్లజేయునుగాక. సొలొమోను రాజ్యం స్థిరపరచబడటానికి గల ప్రబలమైన కారణాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మూడు మాటలు ముచ్చటగా సొలొమోను రాజ్యం స్థిరపరచబడటానికి గల కారణాలు ఏంటో, మీ వ్యక్తిగత జీవితాలు స్థిరపడాలంటే, మీ కుటుంబాలు స్థిరపడాలంటే, సంఘం స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించాలంటే, నేను ఒక ప్రవక్తగా యెహోవాకి స్థిరపరచబడాలంటే మనలో ఉండవలసినటువంటి కొన్ని అర్హతలను గురించి, యోగ్యతలను గురించి మూడు మాటలు సొలొమోను జీవిత చరిత్రలో నుంచి మీకు చెప్తాను. జాగ్రత్తగా అందరూ ఆలకించండి. దేవుడు మీకు అందరికీ గ్రహింపు శక్తిని ప్రసాదించునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. చదువుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 45-46 వాక్యాలు. రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడినని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్న సందేశం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను రాజ్యం స్థిరపరచబడటానికి కారణాలు ఏమి? అందరు చెప్పండి ఒకసారి గట్టిగా. సొలొమోను రాజ్యం స్థిరపరచబడటానికి గల కారణాలు ఏమిటి? ఇది బైబిల్ స్టడీ అనుకుందాం. చక్కగా జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడ జాగ్రత్తగా రండి. ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను షిమి అనే ఒక బెన్యామీనీయుడితో మాట్లాడుతూ అంటాడు, నేను నా తండ్రి ఇంటి వారు యెహోవా చేత ఆశీర్వాదం పొందుతాము. దావీదు సింహాసనం, దావీదు రాజ్యం తరతరాలలో శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. ఏ డౌట్ లేదు, ఏ సందేహం లేదు అని చెప్పి యెహోయాదా కుమారుడైనటువంటి బెనాయా అనే ఒక బలాఢ్యుడికి ఒక బాధ్యత అప్పగించాడు. ఏం బాధ్యత అంటే, ఆ షిమి మీద పడి ఆ షిమిని చంపు, వాడిని హతమార్చు అని చెప్పాడు. ఈ బలాఢ్యుడు, ఈ దేహ సంరక్షకుడు, ఈ శరీర దారుఢ్యం కలిగినటువంటి యవనస్తుడు వెళ్ళి ఆ షిమి మీద పడ్డాడండి. పడతంతోనే షిమి దెబ్బకి చచ్చూరుకున్నాడు. అప్పుడు బైబిల్ చెప్తుంది, ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడి నిలకడగా ఉన్నది. దేవునికి స్తోత్రం. సొలొమోను రాజ్యము స్థిరపరచబడి నిలకడగా ఉండటానికి సొలొమోను చేసినటువంటి ఒక ఘనమైనటువంటి కార్యం, ఒక అద్భుతమైనటువంటి కార్యం, సుబుద్ధితో చేసినటువంటి ఒక మంచి ఆలోచన ఏంటంటే, షిమీని చంపాడు. ఆ తర్వాత రాజ్యం స్థిరపరచబడి నెమ్మదిగా, నిమ్మలంగా, ప్రశాంతంగా, ఎటువంటి తొందరలు లేకుండా ఆశీర్వదించబడినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు ఆత్మీయ జీవితంలో రాజ్యం అనబడే నీ బ్రతుకు స్థిరపడాలి,
మీ కుటుంబం స్థిరపడాలి, మీ చేతి పనులు స్థిరపడాలి, మీరు భక్తిలో స్థిరపడాలి, పరిశుద్ధతలో స్థిరపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, దేవుని కృపలో స్థిరపడాలి, అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఐశ్వర్యముతో, ఘనతతో, దీర్ఘాయువుతో తులతూగుతూ, ఐశ్వర్య ప్రభావాలతో విరాజులుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీలో ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కార్యం ఏంటంటే షిమీని చంపాలి. అందరు చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారు, మనం మర్డర్ చేయకూడదు కదండి, మనం హత్యలు చేయకూడదు కదండి, మనం ఎవరిని నాశనం చేయకూడదు కదండి, ఎవరి మరణాన్ని కోరుకోకూడదు కదండి. కొత్త నిబంధన ప్రకారం మనమంతా యేసుక్రీస్తు రక్తంతో కడగబడినటువంటి బిడ్డలం కదండి. శత్రువులను కూడా ప్రేమించాలని, బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలని, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించాలని, ఒక అంగి అడిగితే రెండో అంగి కూడా ఇవ్వాలని, ఇలా ఎన్నెన్నో వాక్యాలు రాసున్నాయి కదండి. ఇలా అప్పుడు మనం చంపుకుంటూ పోతే రాజ్యంలో ఎవరు మిగులుతారండి అనే ఆలోచన మీకు రావచ్చు. క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి మాట, గుర్తుంచుకోవలసినటువంటి మాట ఏంటంటే మీ రాజ్యం స్థిరపడాలంటే, మీ కుటుంబం స్థిరపడాలంటే, సంఘం స్థిరపరచబడి క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరించాలంటే ఆ షిమీలో ఉన్నటువంటి స్వభావాలు, లక్షణాలు, వాని యొక్క ఆలోచనలు, వాని యొక్క బుద్ధులు, వాని యొక్క గుణగణాలు ఒకవేళ మనలో, మన వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలో గనక నిలిచి ఉన్నట్లయితే, ఆ ఆలోచనలతో మీరు నడిపించబడుతున్నట్లయితే, ఆ స్వభావాలన్నిటినీ చంపి, ఆ యొక్క గుణగణాలన్నిటినీ చంపి మీరు గనక జీవించగలిగితే మీ బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఖ్యాతి నొంది, ఘనత పొంది, దేవుని తోడుతో ఉన్నతంగా వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం అంతా చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, షిమీ చావాలి. అందరు కోరుకోండి, ఎవరు చావాలి? షిమీ ఎవరు అనంటే బెన్యామీను గోత్రీకుడు. ఎవరండి? చెప్పాలి, అందరు నోరు తెచ్చి చెప్పాలి గట్టిగా. ముందే చెప్పాను, ఇది మెసేజ్ కాదు, బైబిల్ స్టడీ. దేవునికి స్తోత్రం. బెన్యామీన్ అంటే అర్థం ఏంటంటే చీల్చునట్టి తోడేలు. ఎవరండి? చీల్చునట్టి. వాడి పేరుకున్న అర్థం ఏంటంటే చీల్చే తోడేలు. యేసు ప్రభు ఈ తోడేలు గురించి మాట్లాడుతూ అంటాడు, కొంతమంది సంఘంలో, సమాజంలో గొర్రె చర్మాలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉన్నాయి, జాగ్రత్త అని అంటాడు. దైవజనుడు పౌలు అంటాడు, నేను మీ మధ్యలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోనికి క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయి. అవి మిమ్మల్ని కనికరించవు, వంకర మాటలు చెప్పి మీలో అనేకులను ఈడ్చుకుని వెళ్ళిపోతాయి, మందను కనికరించరు వాళ్ళు అని అంటాడు. అంటే ఈ తోడేళ్ళలో ఉన్నటువంటి స్వభావాలు ఏంటంటే, ఆ తోడేలకి కనికరం కానీ, దయ కానీ, వాత్సల్యత కానీ, ప్రేమ కానీ ఏమీ ఉండవు. ఎవరిని కనికరించరు, వంకర మాటలు చెప్తారు. మంద మీద, సంఘం మీద కానీ, విశ్వాసుల మీద కానీ, సేవకుల మీద కానీ, పెద్దల మీద కానీ, వృద్ధుల మీద కానీ, పరిచారకుల మీద కానీ, క్రొత్తగా వస్తున్న వారి మీద ఏమీ కనికరం ఉండదు తోడేలికి. తోడేలు స్వభావం కలిగినటువంటి, క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తులకి వీళ్ళు ఈడ్చుకుని వెళ్ళిపోతారు, చీల్చుకుంటా వెళ్ళిపోతారు, చంపుకుంటా వెళ్ళిపోతారు. పైన మాత్రం ఒక తోలు కప్పుకొని ఉంటారు. ఏ తోలు అంటే గొర్రె చర్మాలు కప్పుకుంటారు. అంటే నేను నిజమైన విశ్వాసిని, నేను కాపరి స్వరాన్ని వింటాను, కాపరిని ఎరుగుదును, కాపరిని మాత్రమే వెంబడిస్తానని చెప్పుకుంటారు. కానీ అంతరంగంలో మాత్రం తోడేలు స్వభావం కలిగి, చీల్చే అనుభవం కలిగి, వేషధారులుగా సంఘ సహవాసంలో నడిపించబడుతూ ఉంటారు. ఇలాంటి స్వభావం నీలో ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పెద్ద భక్తిపరుడుగా, ప్రార్థనాపరుడుగా, ఆత్మ సంబంధివిగా, పరిశుద్ధుడుగా, ఆత్మ వరాలు కలిగినటువంటి వ్యక్తివిగా, ఎంతో కాలంగా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వ్యక్తివై ఉండొచ్చు. కానీ మీలో ఈ క్రూరమైన తోడేలు స్వభావం ఉన్నట్లయితే, సాధుత్వం లేకుండా, కనికరం లేకుండా, ప్రేమ లేకుండా,
వాత్సల్యత లేకుండా, ఎప్పుడు చూసినా క్రూరమైన స్వభావం, కఠినమైనటువంటి స్వభావం, రాక్షసత్వాన్ని ప్రదర్శించే స్వభావం కలిగి ఎంతోమందిని గాయపరుస్తూ, ఎంతోమందిని మాటలతో నొప్పిస్తూ, బాధ పెడుతున్నటువంటి స్వభావం మీలో ఉండి, వేషధారుల వలె పైకి మాత్రమే భక్తి కలిగిన వారిగా, పైకి మాత్రమే నీతిమంతులుగా, పైకి మాత్రమే పరిశుద్ధులుగా ఉండి, గుండెల నిండా అజితేంద్రియ తత్వం, దోపుతో, సకలమైనటువంటి దుర్గుణాలతో, అపవిత్రతో నిండిపోయినటువంటి బ్రతుకు ఒకవేళ మనలో ఉంటే, ఆ బ్రతుకును చంపితేనే మనము స్థిరపరచబడతాం. మన బ్రతుకులు ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటాయి. మన దేవుడు మనతో కూడా ఉండి మనలను మహాగణులుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండవ స్వభావం ఏంటి ఈ షిమీలో అంటే చదువుకుందాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5, 6, 13 వాక్యాలు చదువుకుందామండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు దావీదు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, బలాఢ్యులందరూ జనులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువచ్చు. 13వ వాక్యం చదువుతున్నారు, వినండి. దావీదును అతని వారును మార్గంను వెళ్ళిపోయి, వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి దావీదునకు ఎదురుగా వచ్చి కొండ ప్రక్కగా పోవచ్చు అతని మీదకి రాళ్ళు విసురుతూ ధూళి ఎగరగొట్టుచూ ఉండెను. అందరు తలపైకి చూడండి. ఇక్కడ షిమీని గురించినటువంటి వివరాలు రాయబడ్డాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి. దావీదు అబ్షాలోముకు భయపడి రాజ్యాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, అంతఃపురాన్ని విడిచిపెట్టి అరణ్యములో ప్రయాణం చేయించున్నాడు. కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తినుబండారాలు లేవు. భయంకరమైనటువంటి బాధతో, దుఃఖంతో, కన్నీళ్లతో కాలినడకను ప్రాణాలు సంరక్షించుకోవటానికి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని, కొడుకు చేతులు చచ్చిపోతే అవమానం అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే, ఈ సమాచారం తెలుసుకున్నటువంటి బెన్యామీను గోత్రీకుడైనటువంటి ఈ షిమి దావీదు వెంట వెంట నడుచుచు, రాళ్ళు విసురుతూ, ధూళి ఎగరగొట్టుచు, శపించుచు, నరహంతకుడా, ఛీ పో, ఛీ పో, నీవు చేసిన మోసంలో నీవు చిక్కుకున్నావురా అని నానా విధాలుగా దూషిస్తూ, దుర్భాషలు మాట్లాడుచు, శాపనార్థాలు పెట్టుచు, ధూళి ఎగరగొట్టుచు, రాళ్లతో గాయపరుస్తూ, వెంట వెంట నడుస్తూ, ఒంటి కాలు మీద అతని మీద పడతా ఉన్నాడు. దావీదుతో పాటు చాలామంది జనులు ఉన్నారు. దావీదుతో పాటు బలాఢ్యులైనటువంటి సెరూయా కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది అన్నారు, మామ చాలా బాధగా ఉంది మామ, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, చచ్చిన కుక్క లాంటి షిమి తలని పాదాల దగ్గర పడేస్తాం అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? సెరూయా కుమారులారా, ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? మీకు నాకు ఏంటి పొత్తు? నన్ను శపించమని దేవుడు ఒకవేళ వాడికి సెలవిచ్చాడేమో, వాడిని శపించనివ్వండి. దేవుడు శపించమని సెలవిస్తే ఆక్షేపణ చేయగలిగిన వాడు ఎవడో వాడిని శపించనివ్వండి. నాకు కలిగిన శ్రమను చూచి యెహోవా నా యందు లక్ష్యముంచి నాకు మేలు చేస్తాడేమో అని దుఃఖాన్ని దిగమింగుతూ, కన్నీళ్లు తుడుచుకుంటూ, తన ప్రాణాన్ని సముదాయించుకుంటూ అరణ్య మార్గంలో అలా వెళ్ళిపోయాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, షిమీలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిహీనమైనటువంటి ప్రక్రియ ఏంటి,
షిమీలో మనం చంపవలసినటువంటి ఆ స్వభావం ఏంటంటే, అభిషక్తులైనటువంటి వారిని, దేవునికి ఇష్టానుసారమైన మనసు కలిగినటువంటి వారిని, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చుచున్నటువంటి దేవుని బిడ్డలను వెంట వెంట నడుచుచు, శపించుచు, దూషించే స్వభావం, ద్వేషించే స్వభావం, వారి నడిపింపును అంగీకరించినటువంటి స్వభావం ఒకవేళ మనలో ఉన్నట్లయితే, ఈరోజే మనం నిర్ణయం తీసుకుని ఒక నూతన తీర్మానం చేసుకుని పరిశుద్ధులను దూషించే స్వభావం, నీతిమంతులను ద్వేషించే స్వభావం, ఎదుటి వారిని శపించే స్వభావం, ఎదుటి వాళ్ళను గాయపరిచే స్వభావం, ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోసే స్వభావం, ఎదుటి వాళ్ళను నానా విధములైనటువంటి దుర్భాషలతో బాధపెట్టే స్వభావం మనలో ఉన్నట్లయితే, ఆ స్వభావాన్ని, ఆ లక్షణాన్ని పూర్తిగా మనలోంచి బయటికి ఈడ్చిడ్చి రాళ్ళకేసి బాది పూర్తిగా చంపాలి. ఎట్టి పరిస్థితుల్లో మనలో పరిశుద్ధులను, నీతిమంతులను, ఆత్మ సంబంధులను దూషించే స్వభావం కానీ, శపించే స్వభావం కానీ, వాళ్ళను నిరాకరించే స్వభావం కానీ, తృణీకరించే స్వభావం కానీ, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే పరిస్థితులు మనలో ఎవరిలైనా ఉంటే, ఈరోజు వాళ్ళను ఆ స్వభావాన్ని మనం చంపితే మీరు స్థిరపడతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఐశ్వర్యము, ఘనత అనుగ్రహించి దీర్ఘాయువుతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్ర. మీరు నిలకడగా ఉండాలని, మీ కుటుంబాలు స్థిరపరచబడాలని, ఐశ్వర్య ప్రభావాలతో మీరు తులతోగాలని, ఘనత ప్రభావాలు మీరు పొందుకోవాలని, దీర్ఘకాలం ఆయుష్కాల దినములన్నిట ఆరోగ్యకరమైన రెక్కలతో కప్పబడి అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీరు కోరుకుంటే, ఎట్టి పరిస్థితులలో కనీసం మీ మనసులో కూడా రాజులను శపించవద్దు, ఐశ్వర్యవంతులను శపించవద్దు, పరిశుద్ధులను శపించవద్దు, దేవుని అభిషేకం పొందిన వారిని దూషించవద్దు, వారి గురించి ప్రస్తావన చెయ్యవద్దు. వారు మీ మధ్యలో లేనప్పుడు, వారు మీ ఎదుట లేనప్పుడు వారి గురించిన ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో మీ మధ్యలో రాకూడదు. నీ గురించి ఆలోచించుకో, నీ కుటుంబం గురించి ఆలోచించుకో, నీ భక్తిని గురించి ఆలోచించుకో. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ తడబడ్డావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో, ఎక్కడ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావో, ఎక్కడ అభిషేకాన్ని కోల్పోయావో, ఎక్కడ పరలోకపు ఆనందాన్ని కోల్పోయావో, ఎక్కడ దేవుని మహిమను కోల్పోయావో, ఎక్కడ దేవుని యొక్క సహాయం పొందటానికి నీలో ఆటంకం ఏముందో, వీటిని పరీక్షించుకొని, పరిశీలించుకొని జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో పక్క వాళ్ళను గురించి మాట్లాడటానికి, ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడుకోవటానికి, వాళ్ళు మంచి వాళ్ళు కాదండి, వీళ్ళు మంచి వాళ్ళు కాదండి, వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు అలాంటి వాళ్ళండి, పలానా సిస్టర్ అలాంటిదండి, పలానా పాస్టర్ ఇలాంటోడండి, వాడు మామూలోడు కాదండి అని నోటికి ఎంత మాట పడితే అంత మాట, ఎక్కడ పడితే అక్కడ చుట్టూ ఎవరున్నారో కూడా చూసుకోకుండా మాట్లాడే స్వభావం ఏ ఒక్కరిలో ఉన్నా సరే, ఈరోజు ఆ స్వభావాన్ని విడిచిపెట్టండి. ఆ బ్రతుకులోంచి బయటికి రండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని, నేను నమ్ముతున్నాను, ఐశ్వర్యంతో నింపబోతున్నాడు, ఘనతను కలుగు చేయబోతున్నాడు, దీర్ఘాయువుతో తృప్తిపరచబోతున్నాడు, దైవికమైన జ్ఞానం అనుగ్రహించబోతున్నాడు. మీ హృదయవాంఛలన్నీ తీర్చి మిమ్మలను సంతోషభరితులుగా నిలుపునుగాక. ఈ కార్యం జరగాలంటే మనలో ఒకడు బతికున్నాడు, వాడు బతికినంత కాలం దేవుని ఆశీర్వాదం ఏది మన మీదకి రాదు. వాడే షిమి. వాడే ఎవరు? నోరితే చెప్పండి గట్టిగా. ఎవరు? కల్లోనైనా ఈ షిమి అనే పేరు వినబడినా, వీడు కనబడినా వెంటనే మీరు తుళ్ళిపడి లేచి మోకాళ్ళ మీద ఉండి చంపాలి. వాడు చచ్చేదాకా మోకాళ్ళ మీద నుంచి కింద దిగకూడదు. వాడు చచ్చాడన్న సంగతి నువ్వు గ్రహించిన తర్వాత ప్రశాంతంగా పడుకో, మంచి నిద్ర వస్తుంది. ఇక దేవునికి స్తోత్ర. వాడిని బతకనిచ్చావంటే వాడు ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తాడు, ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తాడు. వాడిని చంపావనుకో, ఇక నీకు శత్రువులు ఎవరో ఉండరు, నీకు శత్రువులు ఎవరో ఉండరు. అందుకని ఎవరిని చంపాలా, పాస్టర్ గారు చంపమన్నాడు ఇదే ఆలోచనలు ఉండబాకండి. మీలోనే బతుకున్నాడు షిమి. ఎవరిలో? మీలోనే బతుకున్నాడు షిమి. ఒకవేళ ఉంటే వాడిని పూర్తిగా బయటికి లాగి బండకేసి బాది చంపేయండి.
వెంటనే దేవుని కృప మీ మీదకి దిగి వస్తుంది. దేవుని స్తోత్ర. ఇంకోటి ఏంటంటే ఈ షిమీలో ఉన్నటువంటి మైనస్ బలహీనత ఏంటో చెప్తాను చూడండి. సరే, సొలొమోను ఇతన్ని కనికరించి ప్రాణభిక్ష పెట్టాను, నేను చంపనులేరా బాబు, నా మాటిని, నువ్వేం చేస్తావంటే యెరూషలేములో ఇల్లు కట్టుకుని అందులో నివాసం ఉండు, యెరూషలేముని మాత్రం విడిచిపెట్టావు అనంటే, యెరూషలేముని విడిచిపెట్టి బయటికి వెళ్ళావన్న మాట కనుక నాకు తెలిసిందంటే మాత్రం నిన్ను చంపేస్తా, ప్రాణాలతో భూమి మీద బతక నేను. నువ్వు బతికి ఉండాలని కోరుకుంటే నీ బ్రతుకు దినములన్నిటి యెరూషలేములోనే నివసించాలంటే అప్పుడు వీడు వంగి దండాలు పెడతాడు. నమస్కారం అయ్యా, మంచిది స్వామి, మీరు చెప్పింది చాలా మంచిది స్వామి అన్నాడా. బాగుంది. 1, 2, 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైందంటే ఈ షిమి యొక్క గాడిదలు తప్పిపోతే అప్పుడు ఈ షిమి ఏం చేశాడు, సొలొమోనుకి ఇచ్చిన మాట మర్చిపోయి, సొలొమోను దగ్గర చేసినటువంటి తీర్మానాన్ని మర్చిపోయి ఏం చేశాడంటే యెరూషలేమును విడిచి గాడిదలు వెతుక్కోవడానికి బయలుదేరాడు. గాడిదలు వెతకడానికి ఈ సమాచారం వెంటనే సొలొమోనుకి తెలిసింది. వెంటనే సొలొమోను ఈ షిమిని రాజగృహానికి పిలిపించాడు, న్యాయపీఠం ఎదుట నిలవబెట్టాడు. నీకు ఆ రోజు నేనేమని ఆజ్ఞాపించాను, యెరూషలేములో ఇల్లు కట్టుకుని ఇందులో నేను నివసించాలి, యెరూషలేమును విడిచిపెట్టి వెళ్తే మరణం నీ దరిదాపుల్లోకి వస్తుంది అని చెప్పాను. అప్పుడు నువ్వు మంచిది, అలాగే చేస్తానయ్యా, నువ్వు చెప్పినట్లే జరుగునుగాక అని చెప్పావు, కాబట్టి నీ మాట ప్రకారమే ఈరోజు నీకు మరణం రాబోతుంది అన్నాడు సొలొమోను. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సొలొమోను యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఈ సందర్భంలో ఈ యేసుక్రీస్తు మనలందరినీ, రక్షించబడినటువంటి మనలందరినీ, మరణానికి పాత్రులమైనటువంటి మనలందరినీ కనికరించి కటాక్షించి యెరూషలేములో నివసించండి, మీకు ఏ అపాయం రాదు, ఏ నష్టము కలగదు, ఏ కష్టము కలగదు, మీ కాపురాలు నిమ్మలంగా ఉంటాయి, మీ కాపురాలు సుఖంగా ఉంటాయి, యెరూషలేములో మీ ప్రక్కన ప్రభావం గల దేవుడు నిలబడతాడు, మీ దేహంలో ఎటువంటి బలహీనతలు కలగకుండా స్వస్థపరుస్తాడు, మీ అవసరాలన్నీ తీర్చి రాజభోజనముతో మిమ్మల్ని పోషిస్తాడని దేవుడు మనకు అభయం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మన బ్రతుకు కాలమంతా యెహోవా మందిరంలో నివసించాలి. మనం చిరకాలం దేవుని మందిరంలో నివసించాలి. మందిరము గుమ్మం దగ్గర స్థలం దొరికిన చాలయ్యా అనే సంతోషంతో ఉండాలి. కానీ మందిరాన్ని విడిచిపెడితే మరణం మన దరిదాపుల్లోనికి వచ్చేస్తుంది. కనుక దేవుని మాటను తిరస్కరించాడు, దేవుని మాటను ఉల్లంఘించాడు, విశ్వాసఘాతకుడై యెరూషలేమును విడిచిపెట్టాడు. అందుకే ఆ షిమి చావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ షిమిలో మనం చంపాల్సినటువంటి షిమి ఎవడు అనంటే, యెరూషలేమును విడిచిపెట్టాలనే ఆలోచన గనక వస్తే, మందిరాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన గనక వచ్చింది అని అంటే నీలో ఇంకా షిమి బతికే ఉన్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి మందిరం యొక్క విలువ, యెరూషలేము యొక్క విలువ, ఈ సహవాసం యొక్క విలువ, ఈ సంఘంలో బోధించబడుతున్న ఉపదేశం యొక్క విలువ, ఇక్కడ ఉన్నటువంటి రాజభోజనం, ఇక్కడ ఉన్నటువంటి సన్నిధి బల్ల విలువ చాలామందికి తెలియకుండా ఏదో ఆదివారం వెళ్ళాలి, వాక్యం వినాలి, ఆరాధించాలి, కానుకలు సమర్పించాలి, పరిచర్య చేయాలి అనుకున్నారు. కానీ నా బ్రతుకు కాలమంతా నేను మందిరంలో నివసించాలి, ఏదో నా కుటుంబ పోషణ కొరకు నేను ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, చేతి పనులు చేసుకుంటున్నాను, నా అవసరాలు తీర్చుకున్నాను, కానీ ఆదివారం మాత్రం మందిరాన్ని విడవకూడదు. ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అనే ధ్యాసతో, ధ్యానంతో బ్రతకాలి అనే ఆలోచన మనలో ఉండాలి. మందిరం మీద ఆసక్తి తగ్గుతుంది, మందిరం మీద మక్కువ తగ్గుతుంది, మందిరంలో నివాసం చేయాలని ఆ ధ్యాస తగ్గిపోతుంది అని అంటే అర్థం ఏంటంటే షిమీగాడు నీలోకి వచ్చి బలపడుతున్నాడు, వాడు నిన్ను ఆవరించి, వాడు నీలో ఆత్మవశుడై నివాసం చేస్తున్నాడు అని మీరు గుర్తుపట్టాలి. కనుక ఆ షిమి ఆత్మ చాలామంది మీద పనిచేస్తూ ఉంది. వాడి షిమి ఆత్మ చాలామంది మీద పనిచేస్తుంది. వాడు ఎప్పుడో చచ్చాడు కానీ వాడి ఆత్మ మాత్రం తిరుగుతూనే ఉంది. వాడి ఆత్మ మాత్రం తిరుగుతూనే ఉంది. వాడి ఆత్మ ఎంతోమందిని ఆవరిస్తూ ఉంది.
అందుకని మీరు ఏమని ప్రార్థన చేసుకోవాలనుకుంటే అంటారంటే, అయ్యా షిమి ఆత్మ నా మీదకి రాకూడదు అయ్యా, కనబడకుండా పనిచేస్తున్న షిమి నాలోనికి రాకూడదు, ఒకవేళ వచ్చినా వాడిని గుర్తుపట్టి చంపగలిగిన సామర్థ్యం, దైవికమైన జ్ఞానం, ఆ కృప, ఆ వివేకం, ఆ వివేచన నాకు ప్రసాదించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాడి ఆత్మ నీలోకి వచ్చిన వెంటనే నీ మనసు మారిపోద్ది, నీ ఆలోచన మారిపోద్ది. మందిరం వైపు నడుస్తున్నా కానీ రోడ్లు వెళ్తున్న మందిరం వైపు కూడా చూడరు కొంతమంది. కారణం ఏంటంటే షిమిగాడి ఆత్మ ఆవరించేసింది. ఎవడాత్మ ఏంటి అడు చూస్తున్నారు అందరూ? ఎవరాత్మ వచ్చింది? మన మీదకి దేవుని ఆత్మ రావాలి, పరిశుద్ధాత్మ రావాలి, కానీ షిమి ఆత్మ రాకూడదు. ఏ ఆత్మ రాకూడదు? కనుక చాలామంది పరిచర్య అంటే మందిరానికి రావటం మానేస్తున్నారు. కారణం ఏంటంటే నాకు అనుమానం వస్తుంది, షిమి ఆత్మ పనిచేస్తుంది చాలామందిలో అని. కనుక ఈరోజు షిమి గాడిని బయటికి ఏడవాలి, వాడిని పూర్తిగా చంపేస్తే మందిరం మీద మక్కువ, మందిరం మీద ఆసక్తి, మందిరంలో నివసించాలని ఆ యొక్క ఆలోచనలు మీలో దినదినం అధికమవుతాయి. దావీదు చూడండి, రాజు అయినప్పటికీ, అధికారైనప్పటికీ, ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ అతను రాజగోహంలో ఉండాలని కానీ, నాటకశాలలో నృత్య ప్రదర్శనలు చూడాలని కానీ, విందులు వినోదాల్లో మునిగి తేలాలని కానీ, పదవీ కాంక్షతో, రాజ్య వ్యామోహంతో శత్రు సమూహాలను హతమార్చుకుంటూ వెళ్ళిపోవాలని ఆలోచన అన్నిటికంటే కూడా ఎక్కువగా అతని గుండెల్లో ఉంది ఏంటంటే, చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను, నా బ్రతుకు కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను, ఆయన వాక్యాన్ని ధ్యానించాలని, ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ప్రభావాన్ని చూడాలని, ఆయన మహిమను చూడాలని, ఆ జీవమగల దేవుని మందిరాన్ని దర్శించాలని నా ప్రాణం, నా శరీరం, నా ఆత్మ కేకలేస్తుంది అని అంటున్నాడు. అలాంటి ఒక జిజ్ఞాస, కోరిక మీలో అధికం కావాలంటే మీలో నివాసం ఉన్నటువంటి షిమి ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా. నా బ్రతుకు దినాములన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చును, నా బ్రతుకు దినాము గడిగా, అందరు గడిగా, వెంటవచ్చును, నీ మందిరంలో చిరకాలము, నీ మందిరంలో చిరకాలము నివాసము చేయ, నివాసము చేయ ఆశింతును యెహోవాయే. అందరు స్వరమెత్తి పాడాలి గట్టిగా. వధువగును యెహోవాయే. అందరు గట్టిగా. నాకేమి వధువగును, నాకేమి వధువగును యెహోవాయే. నా బ్రతుకు దినాము, స్వరం ఎత్తి పాడాలి గట్టిగా. నా బ్రతుకు మందిరంలోనే చిరకాలము, నివాసము చేయ ఆశింతును, నివాసము చేయ ఆశింతును యెహోవాయే. నా కాపరిగా యెహోవాయే, నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. హల్లెలూయా. దేవుని బిడ్డలు చంపవలసింది ఏమిటి అని అంటే, షిమీని చంపాడంట సొలొమోను. అప్పుడు రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొత్త నిబంధన భక్తులమైనటువంటి మనం ఏం చంపాలో ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వాక్యాలు. భూమి మీదనున్న
మీ అవయవములలో అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. తలల పైకే చూస్తారా? ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి మీరు చదువుకుంటే ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది. మీరు పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసును ఉంచకూడదు అని చెప్తూ, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు దృష్టి పరలోక సంబంధం మీద మాత్రమే ఉండాలి, దేవుని వైపు మాత్రమే ఉండాలి, నిత్య రాజ్యాన్ని గురించినటువంటి ఆశతో ఉండాలి కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి కానీ మనస్సు కానీ ఆలోచనలు కానీ ఉండకూడదు అని చెప్తూ ఒక చక్కని నగ్న సత్యాన్ని చెప్పాడు దైవజనుడు పౌలు. ఏమనంటే, మీ అవయవాలలో మీరు వీటిని చంపాలి. ప్రతి ఒక్కరి దేహంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 5 స్వభావాలను చంపాలట. జారత్వాన్ని చంపండి, అపవిత్రతను చంపండి, దురాశను చంపండి, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపండి. ఈరోజు చాలామంది ఆత్మీయుల్లో, మందిరానికి వస్తున్నటువంటి పరిశుద్ధుల్లో, మారుమనసు పొందిన వాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళే, దేవుని మందిరంలో ఎంతో కాలంగా నాటబడి ఉన్నత ఉపదేశాలు ఎరిగిన వాళ్ళే, ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాల ద్వారా ఉజ్జీవింపబడి ఉల్లాసంతో నడిపించబడిన వాళ్ళే. కానీ చాలామంది శరీరాల్లో, అవయవాలలో ఈ దుర్గుణాలన్నీ గూడుగట్టిని అట. దైవజనుడు అన్నాడు, ఇవి గనక మీ దేహంలో ఉంటే అవిధేయులైనటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. కాబట్టి ఆ ఉగ్రత వచ్చి మిమ్మల్ని కాల్చకముందే, మిమ్మల్ని సంహరించకముందే, దేవుని కృపకు మీరు దూరం కాకముందే అర్జెంటుగా, ఎమర్జెన్సీగా మీరు వాటిని చంపండి. జారత్వము అనంటే వివాహం కాకమునుపు కన్యకలు చేసే ఆ అపవిత్రమైన లైంగికమైనటువంటి అసంఘిక కార్యక్రమాలను జారత్వం అంటారు. వివాహం చేసుకోకమునుపు యవనస్తులు, పురుషులు ఆడపిల్లల మీద వ్యామోహంతో, ప్రేమతో వాళ్ళని సమీపించి చేసే భయంకరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలనే జారత్వం అంటారు. ఈరోజు చాలామంది యువతలో, యవనస్తులలో వివాహాలు కాకమునిపే భయంకరమైన శరీర కోరికల చేత ఏడవబడి, తుచ్చమైన అభిలాషల చేత ఏడవబడి, కన్ను కోరుకున్నట్లు, శరీరం ఆశించినట్లు వావి వరసలు తప్పి, తల్లిదండ్రుల భయం లేదు, దైవ సేవకుల భయం లేదు, అన్నదమ్ముల భయం లేదు, స్నేహితుల భయం లేదు, కులస్తుల భయం లేదు, గ్రామస్తుల భయం లేదు. వీళ్ళ ఇష్టం కృష్ణాపురం, వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వీళ్ళు వెళ్ళాలనుకున్న చోటకి వెళ్తారు, చూడాలనుకున్న దృశ్యాలు చూస్తారు, మాట్లాడాలనుకున్న వాళ్ళతో మాట్లాడతారు, చెయ్యాలనుకున్న దౌర్భాగ్యపు క్రియలు చేసే తీరతారు. ఇలాంటి కార్యక్రమాలు ఏమంటారంటే జారత్వం అంటారు. కొంతమంది చూడండి, ఏమనుకోబాకండి, అన్యదా భావించబాకండి, ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి పాస్టర్ గారు మందిరంలోని. కొంతమంది ఆంటీలు ఉంటారు, కొంతమంది పెళ్ళయిద్ది, పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చినటువంటి వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు కుర్రోళ్ళ మీద మనసుపడి, కుర్రోళ్ళ మీద ఇష్టపడి, వాళ్ళకి సెల్ ఫోన్లు కొనిచ్చి, సిమ్ కార్డులు కొనిచ్చి, వీడియో కాల్ చేయండి, చూసుకుని మాట్లాడుకుందాం, సులుగార్చుకుందాం అని చెప్పి అలాంటి దౌర్భాగ్య పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు? రక్షించబడిన విశ్వాసుల్లోనే, పరిశుద్ధులని బోటు పెట్టుకు తిరుగుతున్నటువంటి వాళ్ళలోనే. ఈ సేవకు వస్తారు కదండి బెదర్లో, కొత్తగా అంగీలు వేసుకుని, వీళ్ళకేమో సెల్ ఫోన్లో టచ్ ఫోన్లు చూడాలని, అందులో బొమ్మలు చూడాలని, అందులో మనుషులను చూడాలని ఆశ ఉంటుంది. వాళ్ళకేమో సెల్ ఫోన్లు, టచ్ ఫోన్లు ఎవరో. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళ వీక్నెస్ని గుర్తుపట్టి ఆంటీలు నెమ్మదిగా వాళ్ళతో పరిచయాలు పెంచుకుని, నీకు టచ్ ఫోన్ కొనిస్తాను, సిమ్ కూడా తెచ్చిస్తాను, నాకు నైట్ 1 గంటకి ఫోన్ చేయి, మిద్ది మీదకి ఎక్కి ఫోన్ చేయి,
బిల్డింగ్ మీదకి ఎక్కి ఫోన్ చేయి, బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ చేయి అని వీళ్ళే ఆలోచనలు ఇచ్చి, వీళ్ళే ఫోన్లు కొనిచ్చి, వీళ్ళే సిమ్ములు కొనిచ్చి వీళ్ళ జీవితాలు నాశనం చేయటానికి, వీళ్ళ ప్రతిష్టను పాడు చేయటానికి, వీళ్ళకి శరీరమైన సంబంధమైనటువంటి ఆలోచనలు పుట్టించి వీళ్ళు దేవుని కృపలో నుంచి సమర్పణలో తొలిగిపోయేదానికి కారకులు అవుతారు. చూడండి, ఇలాంటి దౌర్భాగ్య పనులు ఎవరైనా చేయటానికి సాహసిస్తే అది నీతో ఆగదా శాపం, నీ కుటుంబం మొత్తాన్ని ఈడ్చుకుని వెళ్తుంది. కుటుంబం అంతా శపించబడిపోతారు పూర్తిగా. ఎవరినైనా బ్రదర్లని పాడు చేయాలనే ఆలోచనలు, పాస్టర్లను పాడు చేయాలనే ఆలోచనలు, సిస్టర్లను పాడు చేసి వాళ్ళ దురాలోచనలు పుట్టించాలనే ఆలోచనలు ఎవడికొచ్చినా కుటుంబం అంతా గల్లయింత అయిపోతుంది. దేవుడి దేవాల దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ సేవకుళ్ళు మాలోనే అలా దురాత్మ పుట్టి మీకు ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడాలని రాత్రిపూట అనిపిస్తుంది, వీడియో ఆన్ చేయి, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి అన్నాను అనుకోండి, ఒరే దుర్మార్గుడా అని అనాలి. కానీ అయ్యో అన్న ఫోన్ చేసేసాడు, అన్న ఫోన్ చేసి అన్న అంటాను దరిద్ర మాటలు ఎందుకు? నా మాటనండి, ఇలాంటి జారత్వం, ఇలాంటి వ్యభిచారపు ఆత్మ ఎవరిలో క్రియ చేస్తున్నా సరే వెంటనే గుర్తుపట్టి ఆ ఆత్మను చంపండి. చంపకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది. ఆ ఆత్మ మిమ్మల్ని పట్టుకుని పీడించి పీల్చి పిప్పి చేసి చంపేస్తుంది. అందుకని బైబిల్ చెప్తుంది, మీరు లేపబడ్డారు, మీ జీవం దేవుని దగ్గర దాచబడింది. కాబట్టి మీరు ఇంకా భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు. మీ యొక్క ఆలోచనలు, మీ మనస్సు పైనున్న వాటి మీదే, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న యేసు మీదే ఉండాలి. కానీ లోక సంబంధమైన వాటి మీద మీ మనసు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా దేవుని బిడ్డలు చంపాల్సింది ఏంటంటే ముఖ్యంగా దురాశ చంపాలి. ఏ ఆశ? ఆశలు ఉండాలి కానీ ఏం ఉండకూడదు? ఇట్లాంటి బాగా అర్థమవుతుంది మీకు. ఏం ఉండకూడదు? దురాశ ఉండకూడదు. చూడండి, ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కావాలని కోరుకోవాలి, ఇల్లు లేనివాళ్ళు ఇల్లు కావాలని కోరుకోవాలి, వాహనం లేనివాళ్ళు వాహనం కావాలని కోరుకోవాలి. కానీ ఒకేసారి కారు కొనాలి, ఒకేసారి ఫ్లైట్ కొనాలి, ఒకేసారి ఆకాశంలో ఎగరాలి, ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు ఆలోచించకూడదు. దురాశ దుఃఖానికి చెప్పొచ్చుగా, తెలిసిన విషయాలు చెప్పడానికి ఏమైంది? దురాశ దుఃఖానికి చెరపకురా. ఇట్లాంటివన్నీ మీరు అప్పుడప్పుడు అనుకుంటా ఉండాలి. ఏ దురాశ మీలోనికి రాకూడదు. మీకు అందరికీ తెలుసు కదా, దురాశ దుఃఖానికి చేయటంటే ఒకడట ఒక బాతుని పెంచుకుంటున్నాడంట. ఆ బాతు రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతుందట. దాని ద్వారా చాలా సంపాదన వస్తుందంట. వాడికి ఒక రోజు ఈ ఆలోచన వచ్చిందంట, ఇది రోజుకు ఒక గుడ్డు పెడుతుంది, దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో ఒకసారి దీన్ని చంపేశానంటే నా సమస్యలన్నీ తీరిపోతాయి, నేను ఐశ్వర్యవంతుడిని అయిపోతానని దాన్ని చంపేశాడట. ఆ చివరికి ఆడికి ఏం మిగిలిందంటే దుఃఖమే మిగిలింది. కొంతమందికి అమాంతంగా ఒక్కసారే సంపాదించుకోవాలి, ఒక్కసారే పోగు చేసుకోవాలి, ఒక్కసారే గొప్పోళ్ళు అయిపోవాలనుకుంటారు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా అమాంతంగా రాదు, లంకి బిందెల రూపంలో వచ్చి, నా కుమారుడా ఇక్కడ తవ్వుకో నేను నీకు అనుగ్రహించబడతాను, ఇక్కడ తవ్వుకో నేను నీకు అనుగ్రహించబడతాను ఎప్పుడు రాదు. ఆకాశం నుంచి మూటలు కట్టి దించడం, అట్లా దించేపట్టయితే నేను ఎప్పుడూ అడిగేవాడిని ప్రభుని, ఒక 3 కోట్లు ఇస్తే ఆ ముందు స్థలమో వెనక స్థలమో కొనేసేవాడిని, ప్రభువా ఆ మూటలు దించయ్యా, ఆ లంకి బిందెలు పంపించయ్యా అని ఎప్పుడు అడిగేవాడిని. మీకంటే నా ప్రార్థన కూడా కొద్దో గొప్ప వింటాడు కదా దేవుడు. అట్లా ఇప్పుడు ఎవడో దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ఎట్లా ఆశీర్వదిస్తాడని రాసిందంటే క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడట. దేవుని స్తోత్రం చెప్పండి. మొదట బహు త్వరితంగా దొరికిన స్వాస్థ్యమట తుదకు దీవెనకరంగా ఉండదు. ఒక్కసారి ఆశీర్వాదం వచ్చి పడింది అనుకో, ఒక్కసారి ఆస్తి వచ్చి పడింది అనుకో, ఆ ఆశీర్వాదం నిలబడదంట. అందుకని దేవుడు తన పిల్లల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడంటే అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. యేసుదాస్ పాస్టర్ గారు ఒక్కసారి అమాంతంగా భీమవరం సెంటర్లోకి వచ్చి వాకింగ్ చేయట్లా. బేతంచెర్ల అనే ఒక ఊరిలో 1.5 రోజులు ఉన్నాను. 6 మధ్యలో ప్రారంభించి 15-20 కిలోమీటర్లు కాలినడకతో డ్రమ్ము తగిలించుకుని నేను ఒక్కడనే, బ్రదర్ కూడా ఉండేవాడు కాదు. విశ్వాసుల్లో ఆసక్తి కలిగిన 10-15 మందిని వెంటబెట్టుకుని గ్రామాలకి కాలినడకన పేరగాని చెప్పులు వేసుకుని అవి చినిగిపోతే పిన్నిసి గుచ్చుకుని తిరిగి ఆ తినటానికి చాలా తక్కువ డబ్బులు వచ్చాయి, 10 రూపాయలు 15 రూపాయలు వచ్చాయి వారానికి. వాటితో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటా 150 రూపాయలు దశంభాగం ఇచ్చేవాడిని నేను. అప్పుడు ఏసన్న గారి టైంలో 150 రూపాయలు దశంభాగం ఇచ్చి
ఒక టమాటా కొనుక్కొచ్చుకుని సెంటర్ నుంచి పసుపు గారం ఎర్రగారం తెచ్చుకుని దాంట్లో టమాటాలు నూరుకుని దాన్ని తాలింపు వేసుకుని తింటే కడుపంతా మంటొచ్చి అల్లాడిపోయినటువంటి రోజులు నాకు తెలుసు. దానికి దేవుడే సాక్షి. దేవుని స్తోత్ర. ఇవి ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు, అన్న స్టైలే మారిపోయిందిరా బాబు, కారులో తిరుగుతున్నాడు, పెట్టిన వాచి పెట్టుకుంటున్నాడు, వేసిన బట్టలు వేయకుండా తిరుగుతున్నాడు, ఆ చెప్పులేంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. దీని వెనక ఎంత కష్టం ఉందో, ఎన్ని ఆకలి మంటలతో అల్లాడిన రోజులు ఉన్నాయో నాకు తెలుసు. కనుక ఎవరికి ఏ స్థితి ఊరకనే రాదు, అకస్మాత్తుగా రాదు, వచ్చినా ఆ స్థితి నిలబడదు. ఎవరైనా ఒక స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు అన్యులైనా ఆత్మీయులైనా దాని వెనక ఎంతో కృషి, కష్టం, పట్టుదల ఉంటుంది. కనుక దేవుడు మనల్ని అమాంతంగా ఇప్పుడు కూడా ఆశీర్వదించడు, కానీ క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. కనుక మీరు ఎప్పుడు దురాశ పెట్టుకోబాకండి, ఆశ కలిగి ఉండండి. ఏదైనా మీకు కావాలంటే మీ ఆశలన్నీ దేవుడు తీర్చునుగాక. మీరు అర్జెంటుగా ఏం చేయాలంటే దురాశను చంపాలి. ఏం చేయాలి? కొంతమందికి ఎంత దురాశ అంటే బీరువా నిండా 10,000 రూపాయలు పుట్చర్లు ఉంటే ఎంత బాగుంటుంది, 7 వారాల నగలుంటే ఎంత బాగుంటుంది, ఏసీ రూము, డబల్ కాట్ మంచం, ఒక కూలర్ ఒక పక్క, కుక్కరు, గ్రైండరు, వాషింగ్ మిషను, పళ్ళు తోమే మిషను, స్నానం చేపించే మిషను, తుడిచే మిషను, అన్నం పెట్టే మిషను, కడుపును అరగదీసే మిషను ఉంటే ఎంత బాగుంటుంది అనే దురాశలు ఎక్కువ. కొంతమందికి దురాశలు ఎక్కువ. దురాశ వద్దు. కనుక ఆశ కలిగి ఉందాం. దురాశ కనుక మీలో ఉంటే వెంటనే చంపేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. మోటి పని చేసుకునే అమ్మాయి, చదువు సంజి లేని అమ్మాయి కలెక్టర్ని పెళ్లి చేసుకోవాలంటే దాన్ని ఏమంటారు? ఏంటి అడుచొస్తారు? ఆడవాళ్ళు అందరూ అడుచొస్తారు నిశ్చిత్రంగా. అది దురాశ. అదేంటది? దురాశ. మరి ఆశ అంటే ఏంటంటే నాకు తగిన వరుడు, నాకు తగినోడు వస్తే బాగుంటుందని కోరుకోవాలి, కానీ ఒక్కసారి ఆకాశానికి నిచ్చినేయకూడదు. మనం అసలు అందుకోగలుగుతామా లేదా అని ఆలోచన కలిగి ముందుకు నడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకోటి ఎమర్జెన్సీగా చంపాల్సింది ఒకటి ఇక్కడ రాసి ఉన్నది ఏంటంటే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపాలి. నోరు తెరిచి చెప్పండి అందరు గట్టిగా. దేన్ని చంపాలి? కొంతమంది డబ్బుని విగ్రహంలాగా పూజిస్తారు. ఆ విగ్రహానికి ఒక పేరు పెడతారు. ఏమనంటే లక్ష్మీదేవి. ఏ దేవి? లక్ష్మీదేవి. కలవ పుష్పంలో కూర్చునుంటే డబ్బులు మెలమెల మెరుస్తూ ఉంటాయి, కాయిన్స్ మెలమెల మెరుస్తూ ఉంటాయి, 2,000 రూపాయల కట్టలు మెరుస్తూ ఉంటాయి, దాని మీద అమ్మగారి మీద మెరుస్తూ ఉంటాయి. ఇక రోజు పొద్దున్న లేచి పూజ చేసి ఆ డబ్బుల్ని కళ్ళకద్దుకుని ఒకసారి చూసుకుని మళ్ళీ పొద్దున్నే లేవగానే ముందు ఆ సూట్ కేసు దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి నిన్న పెట్టిన డబ్బులు ఉన్నాయో లేవో, వాటిలో నుంచి ఏమన్నా ఒక కాగితం ఏమన్నా పీకేరో లేదో అని చెప్పి మళ్ళీ లెక్క పెట్టుకుని మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమందికి డబ్బు అంటే మహాపిచ్చి. డబ్బుని విగ్రహంలాగా మార్చి రోజు ఆ విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు. నా మాటనండి, విగ్రహంగా మారిందంటే ధనం, డబ్బు విగ్రహంగా మారిందంటే ధనభోగం, ధన మోహం నీలోనికి వచ్చిందంటే నీ జీవితం చాలా ప్రమాదాల్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దైవజనుడు పౌలు అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించి కొంతమంది ఉరిలో పడ్డారట, హాని చేసుకున్నారట, విశ్వాసం నుంచి తొలగిపోయారట. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారంట. ఆత్మహత్య కూడా డబ్బు లేకపోతే పిచ్చి పట్టిపోతుంది కొంతమందికి, ఆలోచన అధికమైన నరాలు బద్దలైపోతాయి కొంతమందికి. నా మాటనండి, ధనం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టండి, ధనం మీద మోజు పోగొట్టుకోండి. నేను ప్రభు సేవలో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన నాట నుండి నేటి వరకు ఏ రోజు కూడా నేను డబ్బుని లెక్క పెట్టడానికి కూడా ఇష్టపడను. దేవుని దేవల్ల. దేవుని స్తోత్రం చెప్పండి. పెంటతో సమానంగా చూస్తా. అందుకే దేవుడు నాకు ఇన్ని లక్షలు కోట్లు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి గట్టిగా. కనుక ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని ప్రేమించొద్దు. ధనం ఉండాలి, ధనం అన్నిటికీ అవసరమే, కానీ ధనం మీద వ్యామోహం, ధనం మీద మోసు, ధనం మీద అపేక్ష పొర్రపాటున ఉండకూడదు. దేవుని పిల్లల్లో ధనాపేక్ష ఉంది అనంటే
దాన్ని అర్జెంటుగా చంపాలి, అర్జెంటుగా చంపాలి. కొంతమందికి ఆ ధనం మీద అపేక్ష ఉందనుకోండి, దాన్ని ఆశించి దొంగతనాలు చేస్తూ ఉంటారు, ఇంట్లోనే దొంగతనం చేస్తూ ఉంటారు. మొగుడు జేబులో నుంచి కొట్టేస్తూ ఉంటారు, సూట్ కేసులో నుంచి కొట్టేస్తూ ఉంటారు, బీరువాలో నుంచి కొట్టేస్తూ ఉంటారు. అట్టని మా సేవకులు కూడా ఏం తక్కువేంది అనలా, దశంభాగాలు కొట్టేస్తూ ఉంటారు, దశంభాగాలు కొట్టేస్తారు. మందిరానికి ఇచ్చిన కానుకలు కొట్టేస్తూ ఉంటారు, మందిరానికి ఇచ్చిన కానుకలు కొట్టేస్తారు. అందరూ కొట్టేయగలేదు, నేను కొట్టేది ఏమైంది అని మళ్ళీ వాళ్ళు సముదాయించుకుంటూ ఉంటారు. భయంకరమైన శాపం అది, భయంకరమైన శాపం. నా మాటనండి, ఎట్టి పరిస్థితుల్లో ధనం మీద మోజు ఉండకూడదు. ఆ ధనాపేక్షను అర్జెంటుగా చంపాలి. దేవుని స్తోత్ర. చంపలేదనుకో, షిమి ఆత్మ నిన్ను ఏలుబడి చేస్తుంది, షిమి ఆత్మ నిన్ను ఆవరించింది, షిమి నీలో నిలిచే ఉన్నాడు. ఏదో ఒక రోజు ఆ షిమి నిన్ను చంపేస్తాడు, జాగ్రత్త. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండో మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వాక్యం. నేటి దినమున జరుగుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరిచెదను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. గట్టిగా గట్టిగా గట్టిగా. స్థిరపరచి బలపరచి తండ్రి వలె నాకు ధైర్యమిచ్చితివి. స్థిరపరచి బలపరచి తండ్రి వలె నాకు ధైర్యమిచ్చితివి. నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా. నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా. నీవే మార్గము సత్యము నీవే, నిత్య జీవము నీవే గదయ్యా. నీవే మార్గము నిత్య జీవము నీవే గదయ్యా. నిత్య జీవము నీవే గదయ్యా. నీవుగాక ఎవరున్నారు. గట్టిగా స్వరమెత్తి పాడాలి. అడుగులు తడబడిన నా బ్రతుకు బాటలు వెదకితివే, నా వైపు తిరిగితివే. అడుగులు తడబడిన నా బ్రతుకు బాటలు వెదకితివే, నా వైపు తిరిగితివే. స్థిరపరచి బలపరచి తండ్రి వలె నాకు ధైర్యమిచ్చితివి. స్థిరపరచి బలపరచి తండ్రి వలె నాకు ధైర్యమిచ్చితివి. నీవుగాక ఎవరున్నారు. అందరు కలిసి పాడదాం. గ్లోరీ. నీవుగాక ఘోర పాపముతో మార్చితివే, ఘోర పాపముతో నిండిన నా హృదిని మార్చితివే. నీ దరి చేర్చితివే. హత్తుకొని ఎత్తుకొని తల్లి వలె నన్ను ఆదరించితివి. ఎత్తుకొని హత్తు
నీవుగాక. ఫీల్లో పాడాలందరు గట్టిగా. నీవుగాక ఎవరున్నారు, నీవే మార్గము సత్యము, నీవే నిత్య జీవము, నీవే గదయ్యా. నీవే మార్గము సత్యము, నీవే నిత్య జీవము, నీవే గదయ్యా. నిత్య జీవము నీవే గదయ్యా. నీవుగాక యేసయ్యా, నీవుగాక నాకు ఇలలో యేసయ్యా. నీవే మార్గము సత్యము, నీవే నిత్య జీవము, నీవే మార్గము నిత్య జీవము, నీవే గదయ్యా. నిత్య జీవము నీవుగాక ఎవరున్నారు, యేసయ్యా. నీవుగాక ఆమేన్. హల్లెలూయా. దావీదుతో ప్రభు చెప్తున్నాడు, నీ కుమారుడైనటువంటి సొలొమోను ధైర్యము వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యాన్ని నిత్యము స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్ర. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీ రాజ్యం, మీ కుటుంబం, మీ సంఘం, మీ ఆధ్యాత్మిక జీవితం, మీ చేతి పనులు, మీ విశ్వాస జీవితం నిత్యము స్థిరపరచబడాలి. దేవుని కృపలో వర్ధిల్లాలి, ఐశ్వర్యంతో తులతూగాలి, దీర్ఘాయువుతో తృప్తిపరచబడాలి, ఘనతను పొందుకుని మహాగణులుగా ఎంచబడి దేవుని తోడు కలిగి ఖ్యాతి నొందాలని మీరు కోరుకుంటే మీరు ఆజ్ఞలను అనుసరించాలి. సేమ్ టైం న్యాయ విధులను అనుసరించాలి. ఏం చేయాలండి? అందరు చెప్పండి గట్టిగా. రెండో మాట, ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించాలి. అందరు చెప్పండి ఒకసారి. ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించాలి. దేవునికి స్తోత్ర. ఈ ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర మీకు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చదవండి ఒకసారి. లూకాసు వార్తమానం 1వ అధ్యాయం 6వ వాక్యం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండిరి. తలల పైకెత్తి చూడండి. ఇద్దరు కనబడుతున్నారు, ఆలు మగలు, జకర్యా, ఎలిజబెత్. వీరిద్దరూ రక్షించబడిన దేవుని పిల్లలు, ఆత్మ సంబంధులైన దేవుని బిడ్డలు. వీరిద్దరూ ఆలయంలోనికి వెళ్తారు క్రమం తప్పకుండా. వీరిద్దరూ వంతుల ప్రకారం పోటీపడి మరీ దేవుని సంధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే, బహుకాలము గడిచి వృద్ధులై ఉండిరి, అయినా దేవుని ఆలయాన్ని విడిచిపెడతలేదు, క్రమం తప్పకుండా ప్రార్థన చేయటం మానట్లేదు, పోటీపడి వంతులు వేసుకుని ధూపం వేయటం మానుకోవట్లేదు. ఈ ఇద్దరి గురించి పరిశుద్ధాత్ముడిస్తున్నటువంటి స్టేట్మెంట్, మంచి సాక్ష్యం. వారు
వయసులో వృద్ధులేమో కానీ, వయసులో వారి యొక్క శరీరం ముడతలబడిందేమో కానీ, ఆత్మ మాత్రం నూతన బలంతో యవ్వనత్వంతో నింపబడి ఉంది. వాళ్ళు ఆలయానికి క్రమం తప్పకుండా వస్తున్నారు, ధూపం వంతుల ప్రకారం వేస్తున్నారు కదా. వీళ్ళ గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారని రాసిందంటే నీతిమంతులుగా ఉన్నారు. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిత్యము ప్రార్థనలే, నిత్యము మందిరమే, నిత్యము ధూపం వేయటమే, నిత్యము దేవునితో మాట్లాడుకోవటమే, ఇలాంటి అనుభవాలలో కొనసాగుతున్న ఆ జంట గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్న సాక్ష్యం. వీళ్ళు సకలమైన ఆజ్ఞలు అనుసరించారు, న్యాయ విధులన్నిటినీ అనుసరించి ప్రవర్తించారు. వీళ్ళు ఎవరో తెలుసా? నిరపరాధులు, నిర్దోషులు, నీతిమంతులు, పరిశుద్ధులు, ఏ లోపము లేనటువంటి వాళ్ళు, దేవుని ప్రత్యక్షత కలిగిన వాళ్ళు, ఆత్మపూర్ణులైనటువంటి దేవుని పిల్లలు అని బైబిల్ చెప్తుంది. వీళ్ళను దేవుడు ఆశీర్వదించి వీళ్ళ మీద మహా కనికరం చూపి వీళ్ళ మీద ఉన్న అవమానం అంతా కొట్టివేసి దేవుడు వారికి సంతానం ఇస్తే, ఆ సంతానాన్ని గురించి బైబిల్ చెప్తుంది, యోహోను నీతిమంతుడును పరిశుద్ధుడైన మనుష్యుడు అని బైబిల్ చెప్తుంది. నీతిమంతులుగా, నిరపరాధులుగా, న్యాయ విధులను ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకోగలిగితే, ప్రార్థన పోరాట పటిమ కలిగి మీరు జీవించగలిగితే, మీ వంశములో నుంచి వచ్చేవాళ్ళు, మీ గర్భములో నుంచి పుట్టే పిల్లలు నీతిమంతులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, నిప్పులాగా ఉంటారు, నీతిగా ఉంటారు, సువార్త కేకలేసేవారిగా ఉంటారు, దేవుని కొరకు మార్గాలు సరళపరిచేవారిగా ఉంటారు, వైరాగ్యంతో రోషంతో ఉంటారు. ప్రాణాలను క్రయధనంగా అప్పగించాల్సిన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెనకంజి వేయకుండా ధైర్యంతో ప్రాణాలను అర్పించగలిగిన పిల్లలను దేవుడు మీకు ఇవ్వాలంటే మీరు ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించి నిరపరాధులుగా జీవించాలి. దేవుని స్తోత్ర. అప్పుడే మీ కుటుంబాలు స్థిరపరచబడి ప్రసిద్ధి చెంది గనులుగా ఎంచబడతారు. మీ దేవుడు మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట చదువుకుని ప్రార్థన చేద్దాం ఈ న్యాయ విధుల గురించి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురుగాక. అందరు విశ్వాసంతో చెప్పుకోండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇక్కడ నేను చెప్పాలనుకున్న చక్కని మాట చూడండి. ఎవరైతే ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించి సాత్వికులై దేవుణ్ణి వెతుకుతూ నీతిని అనుసరించి ప్రవర్తిస్తారో వాళ్ళందరట దేవుని ఉగ్రత దినమున ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను తప్పించుకుని అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములో దాచబడతారు, దాగి ఉంటారు, మరుగై ఉంటారు, ఉగ్రతను తప్పించుకుంటారు. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. అనుకున్న గడియలో ఆర్భాటంతో ప్రభు రాబోతున్నాడు. అకస్మాత్తుగా రాబోతున్నాడు. ఉరి వచ్చినట్లుగా ఆ దినము ఉండబోతుంది. అనుకోని గడియలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు దేవుని యొక్క రాకడ సంభవించబోతుంది. ఆ రాకడ మీ మీద ఉరి వచ్చినట్లుగా రాకుండా, అకస్మాత్తుగా మీ పేకలు బిగించబడకుండా, మీరు ప్రభు రాకడలో విడవబడకుండా, అన్ని విషయాల్లో ప్రభు రాకడలో మీరు ఎత్తబడాలి, రూపాంతరం చెందాలి, అంతఃపురంలో ఉగ్రత నుంచి దాచబడి కాపాడబడాలి అని మీరు కోరుకుంటే బైబిల్ అంటుంది మీరు సాత్వికముతో వినయము గలవారై న్యాయ విధులను అనుసరించి నడుచుకోండి. సిగ్గుమాలిన జనులారా, కాలం పొట్టువలే ఎగిరిపోతుంది, కాలం తరిగిపోతుంది. కాలము విలువ తెలుసుకోండి. కాలం తిరిగి రాదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, వస్తువులు పోతే సంపాదించుకోవచ్చు, పొలాలు స్థలాలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయము తిరిగి రాదు.
ఒక్క క్షణం కూడా మళ్ళీ వెనక్కి రాదు రాదు. ఆ సమయం విలువ గుర్తుపట్టి సాత్వికముతో వినయము గలవారై న్యాయ విధులను అనుసరించండి. ప్రభు రాబోతున్నాడు. ఆయన దినం ఉగ్రత దినం. అయ్యో, అది శ్రమ దినం, గాఢాంధకారం కమ్మే దినం, భూమి అంతా కూడా బద్దలయ్యే రోజు, బడబాగ్ని జ్వాలలు బయటికి విరజిమ్మే రోజు, అవిధేయులందరినీ హరించివేసే రోజు రాబోతుంది. ఆ భయంకరమైన ఉగ్రతల నుంచి మీరు తప్పించబడి, సంరక్షించబడి, కాపాడబడి నిత్యమయంలో చేర్చబడాలంటే ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరిస్తే భూమి మీద మీ కుటుంబాలు స్థిరపరచబడతాయి. ఉగ్రత దినంలోంచి మీరు తప్పించబడి నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యం మీకు అనుగ్రహించబడుతుంది. అట్టి కృప మీకందరికీ నా దేవుడు దయచేయునుగాక. రాజాతి రాజా, ప్రభువులకు ప్రభువా, సర్వాధికారి, సర్వలోకానికి చక్రవర్తి, మీకు వందనాలయ్యా. ఈ ప్రశస్తమైన పునరుద్ధానపు ఆరాధనకు చేరికూడి వచ్చిన ప్రజావాహినిని ఉద్దేశించి మీ దాసుడనైన నన్ను సిలువ చోటును మరుగుపరిచి మీరు మాట్లాడిన శ్రేష్టమైన సందేశం కొరకై మీకు వందనాలు. మా రాజ్యం స్థిరపరచబడాలని, మా విశ్వాసుల కుటుంబాలు స్థిరపరచబడాలని, మీ రక్తంతో కడగబడిన పరిశుద్ధుల సముదాయమైన సంఘం స్థిరపరచబడాలని, భక్తులందరూ విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, భక్తిలో స్థిరపరచబడి కదలని వారును స్థిరులనై ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలని, నిత్య మహిమకు మమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగు తండ్రి, కొంచెం కాలం భూతలం మీద చులకన శ్రమలు అనుభవించిన తర్వాత మీరు మాలో ప్రతి ఒక్కరిని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచాలని కోరుకున్నందుకై మీకు వందనాలు. సొలొమోను ఏ రీతిగా స్థిరపడిన తర్వాత గిబియోనులో బలిపీఠం దగ్గరికి వెళ్ళి దహన బలి సమర్పించి మీ ప్రత్యక్షతను పొందుకుని, మీ స్వరాన్ని విని జ్ఞానం పొందుకుని చక్కగా ఏలుబడి చేయటం ప్రారంభించాడు. మా జీవితాలను పరిపాలించుకోవటానికి, కుటుంబాలను పరిపాలించుకోవటానికి, సంఘాన్ని పరిపాలించుకోవటానికి, మా జీవితాన్ని కాపాడుకోవటానికి కావాల్సిన మీ ప్రత్యక్షత, మీ జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటున్నాను. షిమి చనిపోయిన తర్వాత రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడి నిలకడగా ఉన్నట్లుగా నాలో మాలో వసించుచున్నటువంటి బెన్యామీను గోత్రికుడైనటువంటి షిమి ఆత్మ ఇప్పుడే వెళ్ళగొట్టబడునుగాక, ఇప్పుడే తొలగిపోవునుగాక, ఇప్పుడే చంపబడునుగాక. క్రూరత్వాన్ని మాలోంచి తొలగించండి, వేషధారి జీవితాన్ని తొలగించండి, ఇతరులను, పరిశుద్ధులను, నీతిమంతులను దూషించే స్వభావాన్ని తొలగించండి. మందిరం మీద మక్కువ తగ్గకుండా కాపాడమని కోరుకుంటున్నాను. ఆజ్ఞలను, న్యాయ విధులను అనుసరించి ధైర్యం వహించినప్పుడు రాజ్యము నిత్యము స్థిరపరచబడుతుందని మీరు అభయమిచ్చారు. మీ బిడ్డలందరూ ఆజ్ఞలను అనుసరించి, న్యాయ విధులను అనుసరించి ప్రవర్తించున్నట్లుగా జకర్యా, ఎలిజబెత్తుల వలె ప్రార్థన పోరాట పటిమ కలిగి, మందిరం మీద మక్కువ కలిగి, వంతుల ప్రకారం ప్రార్థించే కృప పొందుకుని నిరపరాధులుగా, మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే కృప దయచేయండి. యేసయ్యా, సమయం పొట్టువలే గతించిపోతుంది నా తండ్రి. మీ రాకడ సమీపంగా ఉంది, సూచనలు కనబడుతున్నాయి, రాకడ కేకలు వినబడుతున్నాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అనుకున్న గడియలో రాబోతున్నాను, ద్వారం దగ్గరలో ఉన్నాను, సమీపంలో ఉన్నానని మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. అయ్యో, ఉగ్రత దినము ఉరి వచ్చినట్లుగా అకస్మాత్తుగా రాకుండానట్లుగా మేము సాత్వికులమై, వినయము గలవారమై, న్యాయ విధులను అనుసరించి నడుచుకుని ఉగ్రతను తప్పించుకుని నిత్య జీవములో, నిత్య మహిమలో కనబడే భాగ్యం దయచేయండి. ఈ వర్తమానపు వాక్కులు ఒక్కొక్కరి గుండెల్లో నీరు కట్టి ఫలింపచేయండి. బలహీనలు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, ధైర్యం చేయండి, వారిని ధైర్యపరచండి. సంతానం కొరకు ప్రార్థించుకుంటున్న వారికి సంతానం దయచేయండి. ఉద్యోగాల కొరకు ప్రార్థించుకుంటున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల్లో తగిన భాగస్వాముల కొరకు ప్రార్థించుకుంటున్న వారికి భాగస్వాములను సిద్ధపరచండి. ఏ అవసరాల కొరకు ప్రార్థిస్తున్నారో వారి అవసరాలను తీర్చండి. మ్యారేజ్ డే జరుపుకున్న వారిని దీవించండి, బర్త్డేలు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతనంగా వచ్చిన వారిని స్థిరపరిచి నూతన కృపలతో అభిషేకించండి. అందరినీ అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆరోగ్యకరమైన రెక్కలతో కప్పి బిడ్డల కుటుంబాలను స్థిరపరిచి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి
ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడై స్థిరపరిచి బలపరిచి పూర్ణులనుగా చేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక.